ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే జగన్మాత్రే నమః. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. మంచిర్యాలకు సమీపంలో దేమాటకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ జగదంబేశ్వర ఆశ్రమంలో అతి త్వరలో జరగబోయేటువంటి అత్యద్భుత విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఏకాదశాహ్నికం 11 రోజులు జరిగేటువంటి కార్యక్రమం. మరి విగ్రహ ప్రతిష్ట మూల విరాటులుగా శ్రీ జగదంబేశ్వరుడు అంటే జగదంబ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు, ఈశ్వరుడు అనగా పరమేశ్వరుడు శివలింగం, అదేవిధంగా సీతారామచంద్రుడు ఇవి మూల విరాటులుగా, మిగిలిన ఉపదేవతలు గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, అన్నపూర్ణాదేవి, సరస్వతిదేవి, కాలభైరవుడు, వీరభద్రుడు, ఈ విధంగా సకల దేవతలు, పంచముఖాన్మాన్, 12 జ్యోతిర్లింగాలు, ఇంకా చాలా ఎన్నెన్నో శిలాధ్వజస్తంభంతో మహాకాళలింగము అన్నీ ఎన్నో మహాదివ్యమైనటువంటి ప్రతిష్టాపన కార్యక్రమం ఏకాదశాహ్నికంగా 11 రోజుల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ 11 రోజులలో భాగంగా మరి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ 11 రోజుల ప్రతిష్టను నిర్వహిస్తున్నారు కదా. 11 రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటి సందేహాలు అందరి నుంచి రావడం ద్వారా కొంత ముందుగానే అందించాం. కానీ ఆ 11 రోజుల కార్యక్రమాలు మనకు ఉన్నటువంటి ఆహ్వాన పత్రికలు వివరించబడ్డాయి. కానీ అందరికీ అర్థం కాకపోవచ్చు కాబట్టి దాన్ని కొంచెం వివరంగా విపులీకరించి మీకు ఆ 11 రోజుల కార్యక్రమాలను ఈరోజు వివరించడానికి నేను ముందున్నాను. మరి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమయ్యేటువంటి రోజు ఫిబ్రవరి 15వ తారీఖు స్థిరవారం అనగా శనివారం రోజున ప్రారంభమవుతుంది. ఆ రోజు యాగశాలకు సంబంధించినటువంటి సంస్కారాలన్నీ కూడా ఉంటాయి. మరి యాగశాలకు సంబంధించినటువంటి సంస్కారాలు అంటే ఉదయము మరి ఏ దేవత పూజ చేసినా సుప్రభాతం చేయాలి కాబట్టి ఆ పరమేశ్వరుని సుప్రభాతం, అమ్మవారి సుప్రభాతం, శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి యొక్క సుప్రభాతం, వేద ఉపనిషత్ పారాయణం, వేదాలన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పురోహితుల పండితులు వేద పారాయణం చేస్తారు, ఉపనిషత్తుల పారాయణం చేస్తారు. అదేవిధంగా ద్వార పంచతోరణ పూజ. ఆ యాగశాలకు 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలకు పేరు ఉంటాయి, ఆరోగ్య ద్వారము, బలద్వారము. ఈ విధంగా 4 ద్వారాలకు 4 తోరణాలు ఉంటాయి. పంచద్వారం పైనుంచి వచ్చేటువంటి దేవతా స్వరూపమైనటువంటి పంచమ ద్వారం పైనుంచి ఉండేటువంటి ఆ ద్వారానికి ఉండేటువంటి తోరణం. ఆ విధంగా ఈ ద్వారాల పూజ, తోరణాల పూజ శాస్త్రోక్తంగా మనం ఎక్కడ చూడని విధంగా ద్వారాలకు కూడా ఇంత శాస్త్రబద్ధంగా పూజించబడుతుందా అంటే ద్వారం ఎంత కొలతలో ఉండాలి, ద్వారానికి ఏ తోరణం వాడాలి, ఆ తోరణం కట్టేటప్పుడు ఎటువంటి మంత్రమును అక్కడ ఉచ్చరించడం జరుగుతుంది అనేటువంటి విధానంలో ఆ ద్వారాలు, తోరణాల పూజ జరుగుతుంది. ఆ తర్వాత మహాధ్వజస్థాపనం అనేటువంటి జరుగుతుంది. ధ్వజారోహణం అని మనం అన్ని చోట్ల వింటూ ఉంటాం. ధ్వజం పైకి ఎగురవేయబడుతుంది. దాని ద్వారా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని దశ దిశలా తెలియజేయడం, అదేవిధంగా భగవంతునికి ఆహ్వానం పలకడం. ఆకాశ మార్గంలో ఋషులు, మునులు, దేవతలు వెళుతూ ఉంటారు కాబట్టి వారందరికీ కాషాయ ధ్వజం అనేటువంటి ఆహ్వానం చెబుతుంది. కాబట్టి అటువంటి దివ్య ధ్వజాన్ని మనం ఇక్కడ 3 రకాల ధ్వజాలు ఎగరవేస్తున్నాం. ఇక్కడ 3 రకాల ప్రతిష్టలు మనకు శక్తి, శైవ, అదేవిధంగా వైష్ణవాగమ శాస్త్రం ప్రకారం కాబట్టి అమ్మవారి యొక్క కాషాయ ధ్వజం సింహవాహనంతో కలిగి ఉంటుంది. అదేవిధంగా పరమేశ్వరుని యొక్క ధ్వజము త్రిశూల డమరుకములతో ఉంటుంది, నందితో. అదేవిధంగా సీతారామచంద్రుల వారి యొక్క ధ్వజం గరుడ ధ్వజం. ఆ యొక్క గరుడ వాహనం ఆ ధ్వజంపై ఉండేటువంటి ఆ ధ్వజము. ఇవి ముఖ్యమైనటువంటి ధ్వజాలు. యాగశాల మధ్యలో పంచభూత చిహ్నమైనటువంటి పంచరంగుల ధ్వజాన్ని ఎగరవేస్తారు. ఈ పతాకావిష్కరణం అంటే రకరకాల ఈ యొక్క 16 స్తంభాలు ఉంటాయి యాగశాలకు. 16 స్తంభాలతో యాగశాల నిలబడుతుంది. ఆ 16 స్తంభాలు 16 దేవతలు. ఆ 16 దేవతలకు 16 రకాల రంగుల వస్త్రాలు ఉంటాయి. అటువంటి రంగులతో ఆ యొక్క ధ్వజ పతాకములు ఏర్పరిచి వాటిపై వారి వారి వాహనములు. తూర్పుకి ఇంద్రుడు, ఆయన వాహనం ఐరావత వాహనం ఆ ధ్వజంపై ఉంటుంది. ఇటువంటి సంపూర్ణ ఎక్కడ యాగశాల మీద ఇటువంటి ధ్వజారోహణ ఇప్పటి వరకు జరగలేదు. అటువంటి సంపూర్ణ శాస్త్ర పద్ధతిలో జరిగేటువంటి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది, పతాకావిష్కరణ జరుగుతుంది. ఆ తర్వాత గ్రామ దేవతల పూజ. ఎక్కడ ఏ శుభకార్యం ఇంట్లో ఒక వివాహం చేస్తేనే గ్రామ దేవతల అనుమతి తీసుకుంటాం. కానీ ఇంత గొప్ప కార్యక్రమం ఇది లోక కళ్యాణం కోసం కాబట్టి సమస్త గ్రామ దేవతల పూజ జరపబడుతుంది. తీర్థానయనం అంటే ఆ పూజను చేయడానికి, స్థలశుద్ధి కోసం, పుణ్యావాచన చేయడానికి, ప్రతి ఒక్కదానికి ఏ కార్యం చేయాలన్నా నీటితో అవసరం ఉంటుంది. ఆ నీరు గంగాదేవి స్వరూపం. ఇక్కడికి ప్రతిష్టకు అనేకమైనటువంటి నదుల యొక్క నీటిని ఇక్కడికి తీసుకుని వచ్చారు. అయినా కూడా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి నది కానీ, ఏదైనా ఏరు కానీ, వాగు కానీ, ఏదైనా బావి కూపాన్ని కానీ పూజించి గంగామాత పూజ చేసి ఆ యొక్క భక్తులందరూ కూడా
ఒక జయ జయ నాదాలతో మంగళ వాయిద్యాలతో గంగమ్మను పూజించి తీసుకుని వచ్చే మహా కార్యక్రమం తీర్థానయనం, నీటిని తీసుకొని రావడం. ఆ తర్వాత మృత్సంగ్రహణం, మృత్తికను అంటే మట్టిని తీసుకొని రావడం. ఆ మృత్సంగ్రహణం దేనికోసం అంటే అంకురారోపణ జరపడానికి, అంటే మొలకలు పచ్చని మొలకలు మొలకెత్తించడానికి. అదేవిధంగా మృత్తికను రకరకాల మృత్తికలు, దశ మృత్తికలు ఉంటాయి. గోశాల మృత్తిక, రథశాల, గజశాల, అశ్వతాల, అదేవిధంగా రాజద్వారశాల, సంగమశాల, సముద్రశాల, ఇటువంటివి ఉష్ట్రశాల, ఇవన్నిటి యొక్క మట్టిని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అమృత శక్తి ఉంటుంది. అటువంటి అమృత ధారలు కలిగినటువంటి ఆ మట్టిని అంతా కూడా సేకరించుకొని రావడం జరుగుతుంది. ఆ మట్టి అంతా కూడా దాదాపు ఇక్కడికి వచ్చింది, ఎదుర్కొని రావడం జరుగుతుంది. మనం పుట్టమట్టిని ఇక్కడ పుట్టలో ఉన్నటువంటి అమృత బిందువుల యొక్క తత్వాన్ని, పుట్టమట్టిని పూజించి ఆ యొక్క మృత్సంగ్రహాన్ని, మృత్తికను మట్టిని తీసుకోవడం రావడం జరుగుతుంది. గజశాల, పర్వతశాల, సముద్రశాల, నదీ సంగమశాల, ఇటువంటివి అనేకమైనటువంటి మృత్తికలను తీసుకొని వచ్చి అమృత బిందువులు, అమృత తుల్యమైనటువంటి రాజద్వార మృతిక, అదేవిధంగా ఈ యొక్క రథశాల, రథము తిరిగినటువంటి మృతిక, ఈ మట్టిని అంతా తీసుకుని వచ్చి ఆ విగ్రహంలోకి మృత్సంగ్రహణం, విగ్రహంలోకి అధివాస అభిషేకం జరుగుతుంది. అటువంటి మృత్సంగ్రహణ కార్యక్రమం కోసం పుట్టమట్టిని కూడా, ఎందుకంటే భూమిలో ఉండేటువంటి అమృత బిందువుల తత్వం పైకి తీసుకొచ్చినటువంటిది వాల్మీకి మృతిక పుట్ట. అటువంటి పుట్టమట్టిని పూజించి తీసుకొని రావడమే మృత్సంగ్రహణం అనేటువంటి కార్యక్రమం. ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి కాబట్టి సాధారణ ప్రజలకు అర్థం కాకపోవచ్చు, అందుకే దాన్ని విపులీకరిస్తున్నాను నేను. ఆ మృత్సంగ్రహణం ప్రతి ఒక్కటి అత్యద్భుతమే, మనం ఎక్కడా చూడని విధంగా ప్రతి ఒక్కటి అంత శాస్త్రబద్ధంగా జరుగుతూ ఉంటాయి. ఆ మృత్సంగ్రహణాన్ని కూడా పుట్టపై ఎటువంటి త్రిశూల ఆకారాలను వేయాలి, దాన్ని ఏ విధంగా సేకరించాలనేటువంటి సంపూర్ణ శాస్త్ర పద్ధతిలో మృత్సంగ్రహణం, అంటే మృత్తిక, సంగ్రహణం అంటే తీసుకుని రావడం అనమాట. ఆ విధంగా తీసుకుని వచ్చి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసి పరమ పవిత్రమైనటువంటి సకల దేవతా స్వరూపమైనటువంటి యాగశాలలోకి ఆ యొక్క అర్చకులు, ఆచార్యులు, యజమానులు కూడా యాగశాలలోకి ప్రవేశం అవుతారు. యాగశాల ప్రవేశం కేవలం ఆ యొక్క సాంప్రదాయ వస్త్రములతో మాత్రమే యాగశాలలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆ తర్వాత యాగశాలలోకి ప్రవేశించిన తర్వాత అందులో ఉన్నటువంటి బ్రహ్మజ్యోతులను, ఆ దీపాలను వెలిగించడం జరుగుతుంది. ఆ తర్వాత మహాగణాధిపతి పూజ, ఎంత పెద్ద పూజా కార్యక్రమం చేసినా ముందుగా గణపతిని పూజిస్తారు. ఎందుకంటే గణానాం పతి గణపతికి, 33 కోట్ల దేవతాగణములకు అధిపతి గణపతి. నిర్విఘ్నతా పరిసమాప్త్యర్థం, ఏ కార్యక్రమైనా కూడా నిర్విఘ్నం అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసేవాడు గణపతి. కాబట్టి ముందుగా ఆ గణపతి యొక్క పూజను ఈ యొక్క యాగశాలలో పూజించడం జరుగుతుంది. శ్రీ మహాగణాధిపతిగా నిండుగా ఆయనను పూజించడం జరుగుతుంది పురోహిత పండితులందరూ కూడా. ఆ తర్వాత స్థల శుద్ధి కొరకు, శరీర శుద్ధి కొరకు, సమస్తమైనటువంటి వస్తు శుద్ధి కొరకు పంచ కలుషములతో ఉన్నటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేస్తారు. అంటే ఆ స్థలంలో ఏవో తిరుగుతూ ఉంటాయి, ఎన్నో రకాల పనులు జరుగుతూ ఉంటాయి, ఎంతో మంది పాదస్పర్శ, హస్తస్పర్శ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి దోషం తొలగిపోయేటువంటి పుణ్యాహవాచనాన్ని చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆచార్య అర్చకులకు, అదేవిధంగా యజమానులకు కూడా యజ్ఞోపవీత ధారణ, దీక్షా కంకణ ధారణ, ఆ 11 రోజులు కూడా దీక్షగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని దీక్షా కంకణ ధారణ జరుగుతాయి, ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఆచార్యాది ఋత్యుగరణం, ఎవరైతే ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రధానాచార్యులు మొదలుకొని ప్రధానాచార్యుడు, బ్రహ్మ, గణపతి, సదస్య, ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి అందరికీ కూడా వరుసగా ఋత్విగ్వరణం అంటే పురోహితులు, సాక్షాత్తు యో దేవానాం పురోహిత అంటే ఇక్కడ ఎవరైతే ప్రధానాచార్యత్వాన్ని మొదలుకొని అర్చకత్వం వరకు కూడా చేసేటువంటి పురోహితులు ఉన్నారో వాళ్ళు దైవ స్వరూపులు అనేటువంటి భావనతో ఆ యొక్క ఋత్విగ్వరణం ఆ సమస్త సనాతన హైందవ ధర్మాన్ని తెలియజేసే గురు పూజ లాంటిదన్నమాట. కాబట్టి ఆ ఋత్వికులు ఎవరైతే వచ్చారో పండితులు, వేద పండితులు, వాళ్ళను పూజించడం, వారికి వస్త్రాలు సమర్పించడం, ఇవన్నీ ఆచార్య ఋత్విగ్వరణం కిందికి వస్తాయి. ఆ తర్వాత పంచగవ్య ప్రాశన, గోవు నుంచి వచ్చేటువంటి అతి అమృతతుల్యమైనటువంటి గోక్షీరము, గోదధి, గోఘృతం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోవు నుంచి మరొక 2 వస్తాయి, ఆవు పంచకం, ఆవు పేడ. ఈ 5టిని ఒక విధానములో, ఒక శాస్త్ర పద్ధతిలో ఒకదాని నుంచి ఒకటి పంచకలశాలు పెట్టి, ఈ పంచకలశాల్లో కూష్మాండ సూక్తంతో ఏ విధంగా కలపడం ద్వారా ఇందులో ఒక అమృత శక్తి తయారవుతుంది, ప్రాణాలను, ఆయుష్ను పెంచేటువంటి ఒక అమృతం తయారవుతుంది. దాన్నే పంచగవ్యం అంటారు. అటువంటి పంచగవ్య కార్యక్రమం చేసి పంచగవ్యాన్ని అందరూ కూడా తీర్థంగా తీసుకుంటారు. ఆ విగ్రహముల కోసం కూడా పంచగవ్యాలు పక్కన పెడతారు, అది పంచగవ్య ప్రాశన. ఆ తర్వాత అఖండ జ్యోతి ప్రతిష్టాపన, దీక్షాది దీక్షా పర్యంతం, ప్రతిష్టా పర్యంతం అంటే ప్రతిష్ట ఆది అంటే మొదలుకొని ప్రతిష్ట అంత్యం వరకు కూడా, చివరి వరకు కూడా భగవంతుడు ఏ స్వరూపాల్లో ఉంటాడు సనాతన హైందవ ధర్మంలో ఉన్నటువంటి భగవంతుడు అంటే కంటికి కనిపించే అఖండ జ్యోతి స్వరూపమే పరమాత్ముడు. అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి అఖండ జ్యోతి ప్రజ్వలన చేస్తారు, అఖండ ప్రతిష్ఠ జరుగుతుంది. అక్కడ ప్రాణ ప్రతిష్ఠ ఆ యొక్క కుండలిన్యాస విద్యతో గురువు గారు అఖండ జ్యోతి ప్రజ్వలన చేస్తారు.
అనంతరం ఆ యొక్క అంకురారోపణ, మనం ఏదైతే మృత్తికను మట్టిని తీసుకుని వచ్చామో పుట్టమట్టి మొదలగు దానిలో నవధాన్యములు అంకురింపజేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం లోక కళ్యాణం కోసం అనేటువంటి చెప్పేటువంటి తరుణం అంకురారోపణం. అటువంటి అంకురారోపణాన్ని షోడశ మాతృక 16 మాతృకా దేవతలు, సప్త ఘృత సప్త స్థల, ఘృతం అంటే ఆవు నెయ్యి, స్థలం అంటే ఆవు పేడ, వీటితో 7 దారాలు ఏర్పరిచి వాటిపైన సప్త ఘృతములు సప్తమాతృకా దేవతలను పూజించడం జరుగుతుంది. అమ్మవారు అన్ని దేవతలలోకెల్లా అమ్మవారు శక్తివంతమైనటువంటి. ఏ విధంగా ప్రతి పూజలో గణపతిని పూజించి వెంటనే అమ్మవారిని ఏ విధంగా పూజిస్తామో, ప్రతిష్టాది కార్యక్రమంలో కూడా గణపతి పూజ అయిపోయి పుణ్యావాచన అంకురారోపణ అయిన తర్వాత అమ్మవారిని పూజించడం అనేటువంటి ఆనవాయితీ కాబట్టి ఆ విధంగా సప్తమాతృక పూజ జరుగుతుంది. ఆ తర్వాత యాగశాల దిగ్బంధనం 11 రోజులు కూడా ఎటువంటి దుష్టశక్తులు యాగశాలలోకి ప్రవేశించకుండా యాగశాల మొత్తము కూడా దైవమయము కావాలనేటువంటి భావనతో యాగశాలలో సుదర్శన మంత్ర దశ దిగ్బంధన, సుదర్శన చక్రములతో దశ దిక్కులు, మనకి 8 దిక్కులే కనిపిస్తాయి కదా, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఈ విధంగా 8 ఉంటాయి కదా. మరి దశ దిక్కులు అంటే ఊర్ధ్వాదో భాగాలు, పాతాళలోకము ఊర్ధ్వ భాగం, పైనుంచి ఆకాశ భాగం, ఎటు నుంచి కూడా దుష్టశక్తులు రాకుండా దశ దిక్కులను బంధించేటువంటి సుదర్శన మంత్ర దశ దిగ్బంధన సుదర్శన చక్రములతో బంధిస్తారు. మరి సుదర్శన చక్రం వైష్ణవాగం, ఇందులో అన్ని ఆగమ శాస్త్రాలను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి శాక్తేయ ఆగమ శాస్త్రం. అదేవిధంగా పరమేశ్వరుని ప్రతిష్ఠించడం జరుగుతుంది శైవాగమం. విష్ణుమూర్తి సీతారామచంద్ర స్వరూపంలో లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి వైకానస వైష్ణవాగమం ప్రకారం కూడా జరుగుతాయి. అన్ని ఆగమ శాస్త్రాల ప్రకారంగా సుదర్శన మంత్ర దశ దిగ్బంధన జరుగుతుంది. ఆ తర్వాత ప్రధాన బ్రహ్మ కలశ స్థాపన, ఏదైతే ఈ యొక్క యాగశాలకు మొత్తం ప్రధానంగా ఉండేటువంటి సకల దేవతలు అక్కడికి ఆవాహనం చేయబడేటువంటి ప్రధాన బ్రహ్మ కలశాన్ని స్థాపన చేస్తారు. అందులో లింగతో భద్రమండపం, చతుర్లింగతో కానీ అష్టలింగతో కానీ సర్వతో భద్రమండపారాధన, ఇటువంటి భద్రమండపారాధన జరుగుతాయి. భద్రమండపంలో సకల దేవతలు కొలువై ఉంటారు. అటువంటి దేవతా మండపారాధన, షోడశ స్తంభ పూజ, యాగశాలకు ఉండేటువంటి ఆ 16 స్తంభాలు 16 దేవతలు, అవి కేవలం ఏదో కర్ర కొయ్యలు కాదు, అవి సాక్షాత్ భగవత్ స్వరూపాలు. యాగశాలలో ఉండేటువంటి సమస్త అణువు కూడా దేవతామయం. అటువంటి 16 స్తంభాలకు కూడా సంపూర్ణ శాస్త్రరీతిన ఏ స్తంభానికి ఏ రంగు వస్త్రం ఉండాలి, ఏ స్తంభానికి ఏ రంగు ధ్వజం ఉండాలి, దానిపై ధ్వజంపై ఎటువంటి వాహనం ఉండాలి అనేటువంటి సంపూర్ణ శాస్త్రరీతిన షోడశ స్తంభ పూజ జరుగుతుంది. ఆ తర్వాత యాగశాలలో ఉపమండపాలు, ప్రధాన మండపంతో పాటుగా ఉపమండపాలు ఉంటాయి. అవి ఏకాశీతి పదవాస్తు, ఈశాన్యములో సమస్త వాస్తు దోషములు తెలిసి తెలియక వచ్చినటువంటి వాస్తు దోషములు తొలగడానికి ఏకాశీతి పదవాస్తు మండపం, అనగా 81 వాస్తు దేవతలు కలిగినటువంటి ఆ వాస్తు మండపం. పంచశక్తులు, పంచమూర్తులు, పంచబ్రహ్మ మండపారాధన జరిగి అమ్మవారి ప్రతిష్ఠ ఉంటుంది కాబట్టి అందుకే 64 యోగిని దేవతలతో ఉన్నటువంటి మండపం. చతుశ్రేష్ఠి యోగిని మహాశక్తి మండపారాధన, ఇది చతుశ్రేష్ఠి యోగిని మండపారాధన జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పరమేశ్వరుని ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఏకాదశ రుద్రుల యొక్క ప్రతిష్టాపన, ఏకాదశ రుద్రుల యొక్క మండప ఆరాధన జరుగుతుంది. ఇక్కడ కాలభైరవుని యొక్క ప్రతిష్ఠ కూడా జరుగుతుంది కాబట్టి అష్టభైరవ మండపారాధన యాగశాలలో జరుగుతుంది. నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, క్షేత్రపాలకులు మొదలగు మండపారాధనలు అన్నీ కూడా జరిగి మొదటి రోజు మండపారాధనలన్నీ జరిగిన తర్వాత మొదటి రోజు జరిగే యాగం ఏమిటి అని అందరికీ సందేహం ఉంటుంది. మరి మొదటి రోజు యాగం ఏమిటంటే, ఏదైతే యాగాని కోసం యాగం ఎవరి ఆవాహనతో చేయాలి? అగ్ని. మరి అగ్ని ప్రత్యక్ష దైవం. మనం ఏ పూజలో ఏ నైవేద్యం ఇచ్చినా భగవంతుడు తీసుకుంటాడో తీసుకోడు, కానీ యాగములో ఏ నైవేద్యాన్ని ఇచ్చినా, ఏ ఆహుతినిచ్చినా, ఏ ఆజ్యాన్ని ఇచ్చినా, ఏ చెరువునిచ్చినా అన్నిటిని కూడా స్వయంగా తీసుకొని భస్మం చేసుకుని ఏ మంత్రముతో దాన్ని ఉచ్చరిస్తూ ఆజ్యాన్ని ఇచ్చావో ఆ మంత్ర దేవతకు అందించేవాడు అగ్ని భగవానుడు. కాబట్టి అటువంటి అగ్ని ప్రతిష్ఠ అంత సులభంగా జరగకూడదు. 11 రోజులు జరిగే అగ్ని ప్రతిష్ఠ అంటే, అగ్ని అంటే అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు పొయ్యిలో వెలిగితే అగ్నే, ఒక దీపములో వెలిగితే అగ్నే, ఒక యజ్ఞంలో వెలిగిన అగ్నే. కానీ అసలైనటువంటి యజ్ఞ ఈశ్వరుడు, ఆయన ఈశ్వరుడు ఎప్పుడు అవుతాడంటే ఈ విధంగా సంపూర్ణ శాస్త్రరీతిన అగ్నిని పూజించడం ద్వారా యజ్ఞ ఈశ్వరుడు అవుతాడు. కాబట్టి ఆ యజ్ఞేశ్వరంలో అగ్ని ప్రతిష్ఠ, అగ్నింధన మదనం అనేటువంటి క్రియతో అగ్నిని కూడా నేరుగా అగ్గిపులతోనో అగరవత్తితోనో కర్పూరంతోనో వెలిగించడం కాదు, అగ్నింధన మదనం 2 కర్రలను రాపిడి చేస్తారు. జంబి, రావి కర్రలు మొదలగు వాటిని తీసుకొని హరిణి అనేటువంటి ఒక సాధనముతో చక్కని సాధన చేసి అగ్నింధన మదనము చేసి అగ్ని ప్రతిష్ఠ, అగ్నిని వెలిగించి 108 మంది స్త్రీలచే మట్టి పాత్రలలో చక్కగా యాగశాలలో ఉన్నటువంటి సమస్త హోమకుండాలన్నింటినీ కూడా వెలిగించడం జరుగుతుంది. ఇంత శాస్త్రరీతిన ఈ అగ్ని ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ తర్వాత ఆ రోజు మండపంపై ఏ దేవతలైతే ఆవాహన చేయబడ్డారో ఆ దేవతలందరికీ హోమాలు జరుగుతాయి. మొదటి రోజు
మహానివేదన నైవేద్యం జరుగుతుంది, మంత్రపుష్పము తీర్థప్రసాదాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతిరోజు కూడా బలిహరణ జరుగుతుంది యాగశాలకు. ఇదంతా మొదటి రోజు ఉదయం జరిగేటువంటి కార్యక్రమం. ఆ మధ్యాహ్నం వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు విగ్రహమూర్తులను అప్పుడు మనం ఎదుర్కోవడం జరుగుతుంది. ఆళ్లగడ్డ నుంచి చక్కగా కృష్ణశిలతో, మహాబలిపురం ఆళ్లగడ్డ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కృష్ణశిలతో తయారైనటువంటి ఆ చక్కని విగ్రహమూర్తులన్నింటినీ కూడా ఎదుర్కొని వాటిని శుద్ధి చేసి వాటికి ఒడికట్టు బియ్యము కట్టి దర్భకంకణాలు కట్టి వాటికి షోడశోపచార పూజ చేసి ఆ విధంగా ఆ యొక్క విగ్రహములను దానికి సంబంధించినటువంటి స్నపన కుండం వద్దకు చేర్చుతారు. ఆ తర్వాత సాయంకాలం యథావిధిగా మండప పూజలు చేసి యంత్ర పూజలు, ప్రతిరోజు యంత్ర పూజలు, యంత్ర జపాలు జరుగుతూ ఉంటాయి. దాదాపు 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి గురువు గారు ఆ యంత్ర పూజలు జపాలు చేస్తూనే ఉన్నారు. యాగశాలలో కూడా ఆ యంత్ర పూజాది జపాది కార్యక్రమాలు ఆ విధంగా సాగుతూనే ఉంటాయి. సాయంకాలం యథావిధి హోమం ఉంటుంది. మళ్ళీ మహానివేదన, మంత్రపుష్పము, తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించడం, బలిహరణ పూర్వక సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, ఇవన్నీ మొదటి రోజు జరిగే కార్యక్రమాలు. ఇక మిగిలిన రోజులంతా సులభంగా చెబుతాను, ఎందుకంటే మొదటి రోజు చాలా వివరణ ఉంటుంది. ఏమేమి చేయబడతాం, మొదటి రోజు యాగశాల పూర్తిగా సంస్కారం చేయబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మొదటి రోజు పూజా వివరాలు. ఇంకా చాలా ఉంది వివరం, అది మనం పూజా కార్యక్రమానికి వస్తే ఇవన్నీ ఎందుకోసం చేస్తాం, ఏ విధంగా చేస్తాం అనేటువంటిది ఏనాడు చూడని విధంగా కనులకు కనపడే విధంగా సనాతన హైందవ ధర్మ సాంప్రదాయాన్ని, ఆగమశాస్త్ర విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ మనకు ప్రతిష్టలో కనబడతాయి. ప్రతి ఒక్కదాన్ని చూడడం పుణ్యప్రదమే కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మొదటి రోజు కార్యక్రమం వివరించాను, మిగతా రోజు కార్యక్రమాలంతా కూడా నేను పూర్తిగా వివరించబోతున్నాను. మరి మొదటి రోజు జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటినీ మీకు వివరించాను. మరి 16వ తేదీ రోజున ఆదివారం, ఆ రోజు అదేవిధంగా ఆ రోజు సంకష్టహర చతుర్థి, చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు. ఉదయం మళ్ళీ కార్యక్రమాలు యథావిధిగా ఉదయం బ్రహ్మముహూర్తంలోనే సూర్యోదయానికి ముందే ప్రారంభమవుతాయి. 5 గంటలకు సుప్రభాతము, వేద ఉపనిషత్ పారాయణము, తీర్థానయనం అంటే మళ్ళీ నీళ్లు తీసుకురావడం, దాని గురించి వివరించాను. మండపంపై ఉన్న లోపల యాగశాలలో ఏవైతే దేవతలన్నీ ఉన్నాయో వాటిని అన్నింటినీ పూజిస్తారు. దశమృత్తికా స్నపనం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు విగ్రహమూర్తుల దగ్గరికి వచ్చి ఆ కోనేరులో మనం ఏదైతే విగ్రహాలన్నింటి పెట్టామో అక్కడి వాటికి దశమృత్తిక, 10 రకాల మృత్తికలని మనం మృతి సంగ్రహంలో చెప్పుకున్నాం కదా మొదటి రోజు. 10 రకాల మృత్తికలు అంటే, మృత్తిక అంటే మట్టి, గోశాల మట్టి, రథశాల, అశ్వశాల, గజశాల, ఉష్ట్రశాల, నదీ సంగమశాల, సముద్రశాల, రాజద్వారశాల, ఇటువంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చినటువంటి సమస్తమైనటువంటి మట్టిచే, పుట్టమట్టి, వీటన్నిటిచే కూడా ఆ విగ్రహమూర్తులకు ఒక అభిషేకం లాగా జరుగుతుంది. దీన్నే మనం ఏమంటారంటే మృత్తికా స్నపనము అంటారు. స్నపన కుండములో విగ్రహం నుంచి జరుపుతబడుతుంది ఆ స్నపనము. కాబట్టి ఆ స్నపనము ఆ విధంగా మృత్తికలచే, మట్టిచే జరపబడుతుంది. మట్టిచే విగ్రహానికి అభిషేకం మనం ఎప్పుడైనా చూసామా? అటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆ స్నపనాన్ని మనం చూస్తాం. అది కేవలం ప్రతిష్టలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆ మట్టితో, ఒక్కొక్క మట్టిలో ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. అవి ప్రాణశక్తిగా విగ్రహానికి అందించబడుతూ ఉంటాయన్నమాట. అందుకే అమృతతుల్యమైనటువంటి, ఇప్పుడు ఒక పుట్టమట్టి ఉంది, లోపల ఉన్నటువంటి కొన్ని జీవులు అందులో మంచి అమృతతుల్యమైనటువంటి మట్టి రేణువులు పైకి తీసుకుని వస్తాయి. అందుకే ఆ మట్టిని బొట్టు పెట్టుకుంటే సంతానం కలిగేటువంటి శక్తులు కూడా ఉంటాయి. అంత గొప్పదైనటువంటి మట్టిలో గోవుల గిట్టల్లో అమృత బిందువులు ఉంటాయి. గిట్టెలతో తిరగడం ద్వారా ఆ గిట్టెల నుంచి వచ్చే అమృత బిందువులు ఆ మట్టిలో వచ్చి ఆ మట్టిలో అంత అమృత శక్తి ఉంటుంది గోశాలలో. అటువంటి ప్రతి ఒక్కదానికి అంత శక్తి ఉంటుంది. నదీశాల, నది ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది, అడవులలో నుంచి, చెట్లలో నుంచి, చెట్ల వేర్ల నుంచి ఎన్నో ఔషధ శక్తులు ఉంటాయి. అటువంటి ఔషధ శక్తులు కలిగినటువంటి మట్టి నదీశాల. అట్లా ప్రతి ఒక్క దాంట్లో అంత శక్తి ఉంటుంది. అటువంటి ఆ మట్టిచో విగ్రహానికి స్నపనం చేస్తారు. విగ్రహాలన్నిటికీ సమస్త నదీ జలాలచే, ఇక్కడికి అన్ని నదుల జలాలను తీసుకొని రావడం జరిగింది ఆశ్రమానికి. గురువు గారు అంత సామాన్యంగా చేయట్లేదు. విగ్రహ ప్రతిష్ఠ అంటే సంపూర్ణ శాస్త్రోక్తంగా, ఇది ఇప్పుడే నిర్ణయమని కాదు. ఈ విగ్రహాలు ఎప్పటికైనా ప్రతిష్ఠ కావాలని చెప్పి దాదాపు 3 నెలల నుంచి కూడా గోదావరి, గంగ, యమున, కృష్ణ, తుంగభద్ర, తపతి, సింధు, నర్మదా, ఇంకా అనేక ఆ విధంగా ఎక్కడెక్కడి నుంచో భద్రా నది, అదేవిధంగా చంద్రభాగా నది, ఇటువంటి ఇంకా పేర్లు రకరకాల నదులు, ఎన్నో నదుల నుంచి దాదాపు ఉపనదులు, నదులు అన్ని కలిపి ఒక 40 నదుల నీటిని అన్నింటినీ సేకరించారు. ఆ నదీ జలాలన్నిటి చేత కూడా ఆ విగ్రహమూర్తులకు అభిషేకం చేయబడి గోమయము, ఆవు పేడచే అభిషేకం జరుగుతుంది. మహాశక్తివంతమైనటువంటిది భస్మము, శివునికి ప్రియకరమైనటువంటి భస్మముతో అభిషేకం జరుగుతుంది విగ్రహమూర్తులకు. క్షీరము, పాలచే, చందనముచే ఈ యొక్క అభిషేకం జరిపి శుద్ధోదక స్నానం చేసి షోడశోపచార పూజ చేసి అప్పుడు ఆ విగ్రహములను జలాదివాసం అనగా నీటిలో 24 గంటలు ఆ జలములో ఉంటాయి. ఆ జలములో ఉన్నటువంటి సంపూర్ణ ప్రాణశక్తి చూడండి. పంచభూతముల నుంచే శరీరం తయారైంది. పంచభూతాల్లో ఒకటి జలము.
కాబట్టి ఆ జలములో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఇందులోకి ఆ విగ్రహంలోకి ఆపాదించబడుతుందండి. జలంలో మరి శక్తి ఎక్కడ ఉంటుంది? మనకు చూస్తే కనిపిస్తుంది జలంలో. ఇప్పుడు కొంత ఆలోచిస్తే జలాన్ని టర్బైన్స్ పెట్టి తిప్పితే కొన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే జలంలో శక్తి ఉన్నట్టే కదా. కేవలం ఒక క్రియ చేసామంతే. క్రియ చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయింది. ఎంతో శక్తి దాని నుంచి వచ్చింది. అంటే జలంలో ఎంత శక్తి ఉన్నట్టు ప్రాణశక్తి అంటే దాన్ని అంతగా ఆలోచిస్తే, సూక్ష్మంగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఆ విధంగా అటువంటి ప్రాణశక్తి కలిగినటువంటి జలంలో 24 గంటలు ఆ విగ్రహం ఉంచబడతాయి. దాన్ని జలాదివాసం అంటారు. వచ్చినటువంటి భక్తులందరి చేత కూడా నీటిని అందులో స్నపన కుండలో పోయించబడుతుందో అందరం జలాదివాసంలో పాల్గొంటారు. స్నపన గర్త పంచావరణ పూజ. ఆ స్నపన గర్తం ఏదైతే ఉందో ఆ స్నపన కుండం, దాని చుట్టూ పంచ ఆవరణ దేవతలు ఉంటాయి. వాటిని పూజించి వాటిని ఆ యొక్క స్నపన మండపాన్ని బలిహరణ పూర్వక స్నపన మండపాన్ని పూజించి ప్రత్యేకమైనటువంటి ఆ రోజు జరిగే యాగం 16వ తారీఖు రోజు లక్ష్మీ గణపతి యాగం. ఆ రోజు ప్రత్యేకంగా మనకు గణపతికి ప్రియకరమైనటువంటిది. మొదటి రోజు గణపతి పూజనే విధంగా చేశామో యాగాల్లో మొదటి యాగం లక్ష్మీ గణపతి యాగం చేయాలని చెప్పి 16వ తారీఖు రోజున ఆ మహాలక్ష్మి గణపతి యాగం జరుగుతుంది. ఆ రోజు సంకష్టార చతుర్థి కూడా గరికతో ఎక్కువగా ఆ గణపతికి యాగం జరుగుతుంది. సమస్తమైనటువంటి పిల్లలకు విద్యలు, ఉద్యోగాలు, అదేవిధంగా మంచి వివాహాలు, సత్సంతాన సౌభాగ్యాలు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, భూలాభము, గృహలాభం, ఇటువంటివి ఎన్నో ఇచ్చేది ఈ లక్ష్మీ గణపతి యాగం. అటువంటి యాగంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఆ తర్వాత జలాదివాసానికి ఏదైతే అదివాసంలో ఉంచామో దానికి సంబంధించిన హోమం కూడా జరుగుతుంది. కాబట్టి జలాదివాస హోమం, యంత్ర పూజలు, నివేదన, తీర్థ ప్రసాదాలు అందరికీ అందించడం, బలిహరణ ఇవి మధ్యాహ్నం వరకు జరుగుతాయి. మధ్యాహ్నం మళ్ళీ యథావిధిగా అన్నదానం, మళ్ళీ సాయంకాలం యథావిధిగా యాగశాలలో ఉన్నటువంటి మండపాలన్నీ పూజించి యంత్రాలకు మళ్ళీ పూజ జపం జరుగుతుంది రోజట్లాగానే. మళ్ళీ సాయంకాలం యథావిధి హోమం జరుగుతుంది. నివేదన, నైవేద్యం పెడతారు. మంత్రపుష్పం చేసి తీర్థ ప్రసాదాలు అందరికీ అందిస్తారు. మళ్ళీ సాయంకాలం బలిహరణ, మళ్ళీ రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలు, భజన ఉంటాయి. ఇవి 16వ తేదీ రోజు. ఇక మనం 17వ తేదీ సోమవారంకి వెళ్ళినట్లయితే మళ్ళీ ఉదయం నుంచి సుప్రభాతం యథావిధిగా జరిగే మండప పూజలు ఉంటాయి. విగ్రహాలు ఇప్పటివరకు 24 గంటలు జలాదివాసంలో ఉన్నాయి 16వ తేదీ నుంచి. కాబట్టి ఆ 16వ తేదీ నుంచి 24 గంటలు జలాదివాసంలో ఉన్నటువంటి విగ్రహాలకు జలాదివాసం విమోచనం చేసి అప్పుడు పంచామృత అధివాసం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి వీటన్నిటిలో పంచామృతాల్లో అధివాసం ఉంచుతారు. ఆ పంచామృతాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శక్తి ఉంటుంది. దాన్ని అంతా కూడా ఆ రోజు నేను వివరిస్తాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇంకా అత్యద్భుతంగా వింటారు దాని యొక్క అర్థం అనేటువంటి. పంచామృతంలో ఆవు పాల ద్వారా ఏ శక్తి ఆ విగ్రహానికి వస్తుంది, ఏ ప్రాణశక్తి వస్తుంది, ఏ వాయువు వస్తుంది అనేటువంటిది వివరిస్తాను. ఆ పంచామృతాల్లో 24 గంటలు మళ్ళీ అధివాసం ఉండబడుతుంది. ఆ 17వ తారీఖు రోజు రుద్రుని యొక్క సోమవారం కాబట్టి పరమ గొప్పదైనటువంటి రుద్రహోమ అపమృత్యు దోషాలను తొలగజేస్తుంది. సమస్తమైనటువంటి వ్యాధి బాధలను తొలగజేస్తుంది. కాలంలో వచ్చే మృత్యువును దూరం చేస్తుంది. సమస్తమైనటువంటి అనారోగ్యమును దూరం చేస్తుంది. అటువంటి సంపూర్ణ గొప్పదైనటువంటి రుద్రహోమం జరుగుతుంది. నివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ మధ్యాహ్నం వరకు కూడా జరుగుతుంది. మధ్యాహ్నం అన్నదానం. ఆ 17వ తారీఖు రోజు 3వ రోజు సోమవారం యథావిధిగా మండప పూజలు ఉంటాయి, యంత్ర పూజలు ఉంటాయి. ప్రత్యేకంగా శివుడికి సహస్ర బిల్వార్చన, 1000 దళముల బిల్వార్చన జరుగుతుంది. యథావిధి హోమం, మళ్ళీ సాయంత్రం నైవేద్యం పెట్టడం దేవతలకు, తీర్థప్రసాద వితరణ అందరికీ, బలిహరణ, మళ్ళీ భజన, సాంస్కృతిక కార్యక్రమాలు 17వ రోజు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు 4వ రోజు 18వ రోజుకు వెళ్తే మంగళవారం రోజు కాబట్టి ఆంజనేయ స్వామికి ప్రియకరమైనటువంటిది. ఆ రోజు మళ్ళీ యథావిధి పూజలు, సుప్రభాతం, వేద ఉపనిషత్ పారాయణలు, యథావిధి మండపంలో పూజలు, యంత్ర పూజలు జరిగిన తర్వాత విగ్రహములకు ఏం జరుగుతుందంటే ప్రతిరోజు ఒక అధివాసం చేస్తాం కదా. ఇప్పటిదాకా ముందు రోజు ఏ అధివాసాలు ఉన్నాయి? పంచామృత. అది మొదటి రోజు జలాదివాసం, అంటే 2వ రోజు జలాదివాసం, 3వ రోజు పంచామృత అధివాసం. ఇప్పుడు 18వ తారీఖు 4వ రోజు హరిద్ర, పసుపు, చందనము, పంచ పల్లవాలు, నానా విధములైనటువంటి సుగంధ ద్రవ్యాలు, రకరకాల సుగంధ ద్రవ్యములతో అష్టోత్తర శతఘటాభిషేకం, 108 యొక్క కలశములతో ఆ యొక్క విగ్రహమూర్తులకు ఘట అభిషేకం చేసి వాటిని ఆ విధంగా నానావిధ సుగంధ ద్రవ్య అధివాసంలో ఉంచుతారన్నమాట. అటువంటి సుగంధ ద్రవ్యాల్లో అధివాసంలో ఉంచడం జరుగుతుంది. విగ్రహాలన్నీ మళ్ళీ 24 గంటలు నానావిధ రకరకాల సుగంధ ద్రవ్యాల్లో అధివాసంగా ఉంటాయి. వాటి ద్వారా సంపూర్ణ ప్రాణశక్తులు విగ్రహానికి ఆపాదించబడతాయి. ఆ రోజు 18వ తారీఖు మంగళవారం రోజున జరిగే యాగం శ్రీరామ, సుదర్శన, నారసింహ, హనుమత్, మన్యుపాశ్వత హోమములు, నివేదన జరుగుతుంది. తీర్థప్రసాద హోమం. మరి శ్రీరామ హోమం అంటే పిల్లలు ధర్మ మార్గంలో నడుస్తారు. మరి శ్రీరాములోని బాలసరిగా చదివితే సత్సంతానం కలుగుతుందట. సంతానం లేని వారికి సంతానం కలిగే అతి గొప్ప యాగం శ్రీరామ యాగం, సుదర్శన, నారసింహ యాగం. దీనిలో పాల్గొనవచ్చు సంతానం లేని వాళ్ళు. అతి గొప్ప యాగం కాబట్టి. అదేవిధంగా హనుమత్ హోమం అంటే శత్రు నివారణ, మన్యుపాశ్వత హోమం జరుగుతుంది. శత్రువుల యొక్క నివారణ జరుగుతుంది. అందరూ మిత్రులే అవుతారు. అటువంటి గొప్ప కార్యక్రమం, యాగం జరుగుతుంది. ఆ రోజు మళ్ళీ సాయంకాలం యథావిధిగా మంగళవారం కాబట్టి
హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది, మళ్ళీ హోమం జరుగుతుంది, పురోహితులు చేస్తారు, నైవేద్యం పెడతారు, తీర్థప్రసాద వితరణ అందరికి భక్తులందరికీ తీర్థప్రసాదాలు పెడతారు. రాత్రిపూట బలిహరణ జరిగి సాంస్కృతిక కార్యక్రమాలు భజన జరుగుతాయి రాత్రిపూట. ఆ తర్వాత 19వ తారీఖు బుధవారం రోజున ధాన్యాదివాసం, విగ్రహాలను పూర్తిగా ధాన్యములో ఉంచుతారు. అంటే ఇప్పటి దానావిధ సుగంధ ద్రవ్యాల్లో ఉన్నాయి కదా, సుగంధ ద్రవ్యాల నుంచి తీసి మళ్ళీ శుద్ధి చేసి ధాన్యములతో, రకరకములైనటువంటి ధాన్యములు, నవధాన్యములతో ఆ విగ్రహాలు ధాన్యంలో ఉంచబడతాయి 24 గంటలు. ఆ ధాన్యం మన అందరం కూడా తీసుకురావచ్చు. ప్రతిరోజు ఆదివాసం నీళ్ళు అవసరం రోజు నీళ్లు, పంచామృతాలు అవసరమైన రోజు అందరూ పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్ని తీసుకొని రావచ్చు. ధాన్యాది అవసరం రోజు సమస్త ధాన్యాలు తీసుకురావచ్చు. సుగంధ ద్రవ్యాలు అవసరం ఏదైనా సుగంధ ద్రవ్యాలు అంటే మాకు తెలివయ్య గారు అంటే యాలకులు, మిరియాలు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు. వాటన్నిటిలో కూడా ఆ విగ్రహమూర్తులు ఉంచడం జరుగుతుంది. ఇప్పుడేమో ఆ 19వ తారీఖు బుధవారం రోజున ధాన్యాదివాసం. మనం ఏ ధాన్యం ఉంటే ఆ ధాన్యం తేవాలి. ఎందుకంటే ధాన్యములు భగవంతుని పెడితే మనకు నిండు ధాన్యాన్ని ఇస్తాడట ప్రతి కుటుంబంలో. అటువంటి ధాన్యాదివాసం 19వ తారీఖు రోజు జరుగుతుంది. ఆ రోజు జరిగే హోమాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీరభద్రుడు, కాలభైరవుల హోమం జరుగుతుంది. ఇవన్నీ దేవతల ప్రతిష్టలు ఉన్నాయి కదా మనకు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంది, వీరభద్రుడు ఉంది, కాలభైరవుడు ఉంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన మహా గొప్ప యాగాలు జరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర యాగం తెలుసు మీకు అందరికీ, దాని వివరణ. సమస్త కుజదోషాలు తొలగిపోతాయి, నాగదోషాలు తొలగిపోతాయి, వీరభద్ర కాలభైరవమాల ద్వారా ఆయుష్ పెరుగుతుంది, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అటువంటి మహా గొప్ప యాగం 19 రోజు జరుగుతుంది. మధ్యాహ్నం మళ్ళీ యథావిధి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం మళ్ళీ యథావిధి యంత్ర జపాలు, పూజలు, నివేదన, తీర్థప్రసాద వితరణ, బలిహరణ, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలగువి అన్ని కార్యక్రమాలు కూడా ఈ యొక్క 19వ తారీఖు జరుగుతాయి. ఆ తర్వాత 20వ తారీఖు వెళ్ళినట్లయితే గురువారం. గురువు అంటేనే అందులోనే పేరు ఉంది, గురు అన్నమాట. సద్గురు యొక్క పూజ జరగాలి. ఇక్కడ మన ప్రతిష్టలో ప్రత్యేకంగా గురు దత్తాత్రేయుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి, కార్తీక్ బాబు మొదలగు గురువుల ప్రతిష్ఠ జరుగుతుంది. దాని కింద భూగర్భ ధ్యాన మందిరం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి గురువుకు సంబంధించినటువంటి గురువారం రోజున యథావిధి పూజలన్నీ జరుగుతాయి. ఉదయం నుంచి విగ్రహమూర్తులకు ప్రత్యేకమైనటువంటి నానా విధములు రకరకములైనటువంటి ఫలములతో, పండ్లతో ఆదివాసం, పండ్లలో విగ్రహాలు పూర్తిగా ఉంటాయి. ఆ ఫలాదివాసం జరుగుతుంది. ఆ రోజు జరిగే యాగం 20వ తారీఖు గురువారం రోజు జరిగే గురువారం కాబట్టి గురుహోమం జరుగుతుంది. శ్రీ గురు దత్తాత్రేయుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి మొదలగు హోమాలు జరిగి అమ్మవారి శక్తి స్వరూపమైనటువంటి చండీ యాగం జరుగుతుంది. చండీ యాగంలో కూడా ఏ యాగంలో అయినా ఎవరైనా పాల్గొనవచ్చు. మళ్ళీ సాయంకాలం యథావిధిగా పూజలు, జపాలు, ప్రత్యేకమైనటువంటి వారాహి హోమం. ఎందుకంటే వారాహి హోమం రియల్ ఎస్టేట్ వాళ్ళకు బాగా పనిచేస్తుంది. భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు, భూమికి సంబంధించినటువంటి వ్యాపారం చేసేవారు, భూమికి సంబంధించిన కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, గృహానికి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారు, ఇల్లుకు సంబంధించినటువంటి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు, వారాహి హోమం అనేటువంటి చాలా గొప్పది. అటువంటి వారాహి హోమం, వారాహి అంటే అమ్మవారు సాయంకాల అవతారం, అందుకే సాయంకాలం ఈ హోమం చేయాలని చెప్పి 20వ తారీఖు సాయంకాలం రోజున వారాహి హోమం జరుగుతుంది. ఎవరైనా కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎక్కువ పనిచేస్తుంది, భూ సమస్యలు ఉన్న వాళ్ళకు ఆ వారాహి హోమంలో పాల్గొనవచ్చు. ఆ హోమం కాగానే మళ్ళీ సాయంత్రం నివేదన, తీర్థప్రసాద వితరణ, గురు పూజ. గురువారం కాబట్టి గురు మహోత్సవం జరుగుతుంది, గురు పూజ సంకీర్తన. అదే రోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠాధిపతులు శ్రీ 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 వెంకటాద్రి స్వాముల వారు కూడా అదే గురువారం రోజు వస్తారు, వారి దర్శనం ఉంటుంది. అదేవిధంగా 21వ తారీఖు శుక్రవారం రోజున, శుక్రవారం అంటే అమ్మవారి వారం మనకు తెలిసిందే, ఉదయం 5 గంటల నుంచి యథావిధిగా పూజలు చేస్తారు. విగ్రహమూర్తులకు ప్రత్యేకమైనటువంటి పుష్పాదివాసం. ఇక మనకు తెలిసిందే కదా, పుష్పాలు అంటే అమ్మవారికి ప్రియకరమైనటు. పూలల్లో, పాలల్లో మహాలక్ష్మి మహాతల్లి స్థిరముగా ఉండంటారు. ఎంత పూలు ఉంటే అంత లక్ష్మి. కాబట్టి శుక్రవారం కాబట్టి పూలల్లో పుష్పాదివాసంలో నిండుగా ఉంచుతారు. శ్రీ మహాలక్ష్మి యాగం, లలితాయాగం, రాజరాజేశ్వరి, అదేవిధంగా రాజశ్యామలోమం అనేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు యాగాలన్నీ కూడా జరపబడతాయి 21వ తారీఖు రోజు. మరి 21వ తారీఖు శుక్రవారం కాబట్టి మహాకుంకుమార్చన కార్యక్రమం. మహాకుంకుమ కొన్ని వేల మంది సంఖ్యలో స్త్రీలచే కుంకుమార్చన చేయిస్తారు. వాళ్ళందరికీ కుంకుమ ప్యాకెట్లు ముందుగానే పంపాం. వాళ్ళందరూ జపం చేస్తున్నారు. ఆ జపాన్ని ఒకరోజు ఏదైనా ఒకరోజు తర్పణ వదిలిపెట్టచ్చు. ఆ 21వ తారీఖు రోజు వచ్చి కుంకుమార్చన చేస్తే మీరు అందరూ తెచ్చిన కుంకుమను అమ్మవారికి వేస్తారు. అమ్మవారి కుంకుమ కోట్లు దాటినటువంటి జపం కుంకుమ అవుతుంది. అందరిది గురుగారి చేయి నుంచి కూడా పడుతుంది. ఆయన నుంచి కోట్ల జపం చేసింది. అట్లా అందరి యొక్క జప కుంకుమ అక్కడికి పడగానే అది కోటి కన్నా ఎక్కువ కుంకుమ అవుతుంది. అప్పుడు ఆ యొక్క కుంకుమార్చన అనంతరం నివేదన మంత్రపుష్పం చేసి యథావిధిగా మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం. సాయంకాలం యథావిధి పూజలు, జపాలు, విగ్రహాలకు ధనాదివాసం ఉంటుంది. ఉదయం పుష్పాదివాసం ఉంటుంది కదా, మరి 21వ తారీఖు రోజు సాయంకాలం ధనాదివాసం. డబ్బులలో లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ భగవంతునికి ధనముతో అధివాసం చేస్తారు, ధనముతో నింపుతారు. స్నపనకుండం చుట్టూ కూడా, స్నపనకుండం అంటే మనం కోనేరులో పెడతాం, ఆ కోనేరు చుట్టూ కూడా సహస్ర దీపాలంకరణ సేవ, 1000 దీపాలతో సేవ చేస్తారు. లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది ఆ శుక్రవారం రోజు.
అదేవిధంగా నివేదన జరిగి తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. అది 21వ తారీఖు శుక్రవారం రోజు వివరణ. ఇక 22వ తారీఖు రోజు ఆ రోజు యథావిధి పూజలు ఉంటాయి. విగ్రహమూర్తులకు అప్పటిదాకా పుష్పాలలో పూలలో ఉంది కదా, ఇప్పుడు గోరక్షణాదివాసం, గోవుల యొక్క రక్షణలో విగ్రహాలు ఉంచబడతాయి. ఇది అత్యద్భుతమైనటువంటిది. ఇది గురువు గారు మాత్రమే నిర్ణయించింది, ఎక్కడ శాస్త్రంలో దొరకదు. ఎందుకంటే గోవులు భగవత్ స్వరూపం. ఆ గోవుల యొక్క అడుగుజాడల్లో గోవుల యొక్క రక్షణలో విగ్రహాలు అధివాసం ఉంచబడతాయి. అటువంటి మహా గొప్పదైనటువంటిది. నవగ్రహ నక్షత్రములు, నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు, అంటే గ్రాచారం మాకు బాగా లేదనుకునే వాళ్ళు, నక్షత్రంతో పుట్టినప్పుడు నక్షత్రం సరిగా లేకపోవడం, ఇప్పుడు సరిగా లేకపోవడం, ఇటువంటి నవగ్రహ నక్షత్ర హోమాలన్నీ తొలగించే నవగ్రహ నక్షత్ర దోషాలను తొలగించే నవగ్రహ నక్షత్ర హోమం ఉంటుంది. అదేవిధంగా నివేదన మంత్రపుష్పం జరిగి మధ్యాహ్నానికి అయిపోతుంది. మళ్ళీ ఆ యొక్క సాయంకాలం మళ్ళీ యథావిధి పూజలు, ప్రత్యేక గాయత్రి హోమం, అఘోర హోమం, ఉత్సవ విగ్రహాలు, ఇవన్నీ దేవతల కోసం చేస్తారు. ఇప్పటిదాకా మనం మానవుల కోసం యాగాలు చేస్తే ఇప్పుడు దేవతల కోసం గాయత్రి హోమం చేస్తారు, అఘోర హోమం చేస్తారు. ఉత్సవ విగ్రహాలకు ఏవైతే ఆ ఉత్సవ మూర్తులు ఉన్నాయో వాటిని గ్రామోత్సవం అనేటువంటిది ఊరిపై ఆ విధంగా గ్రామోత్సవంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మూర్తి హోమం జరుగుతుంది. అంగవైకల్య హోమం, ఆ యొక్క విగ్రహాన్ని శిల్పి నిర్మించినప్పుడు ఏమైనా తెలిసి తెలియక అంగవైకల్యాలు జరిగితే అంగవైకల్య హోమం జరుగుతుంది. అక్షిభంసనం, అక్షిలో ఉన్నటువంటి 24 భాగాలను బంగారు, వెండి, రాగి శిలాకలతో ఆ యొక్క సూర్యబింబము, చంద్రబింబము, అగ్నిబింబం మొదలగు వాటిని గీసి ఆ దివ్యమైనటువంటి అక్షిమోచన విధిని చేస్తారు. రాత్రి వేళ విగ్రహములకు శయ్యాదివాసం, అప్పుడు చెద్దర్లు కానీ గొంగళ్ళు కానీ కప్పి, జంతు చర్మాలు కానీ కప్పి ఆ యొక్క విగ్రహ మూర్తులను చక్కగా శయ్యాదివాసం, ఇప్పటిదాకా ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం వేసిరో చెద్దర్లతో ఆ విధంగా ఏవైనా వస్త్రాలతో ఆ యొక్క స్వామివారి యొక్క ఆ విగ్రహమూర్తులన్నింటినీ కూడా, అమ్మవారి విగ్రహమూర్తులన్నింటినీ కూడా శయ్యాదివాసం చేసి బలిహరణ, శాంతి పఠనం, ఈ ప్రతిష్ట ముందు రోజు వరకు జరిగే కార్యక్రమాలు. 22వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాలు చెప్పుకోవడం జరిగింది. 23వ తేదీ ఇదే ఈ ప్రతిష్టలో అతి ప్రముఖమైనటువంటిది. ప్రతిష్ట రోజు, ప్రతిష్ట ముహూర్తం వచ్చినటువంటి రోజు 23వ తారీఖు రోజు భానువారం, ఆదివారం, మూలా నక్షత్రం, అమ్మవారి నక్షత్రం. అతి గొప్పదైనటువంటి ఈ యొక్క ముహూర్తములో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ప్రతిష్ట రోజు జరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాల వివరణ మీకు వివరిస్తాను. ప్రతిష్టాపన తేదీ 23వ తేదీ ఫిబ్రవరి 2025 రోజున ఆదివారం రోజున ఉదయం 4 గంటల నుండే సుప్రభాతం ప్రారంభమవుతుంది. వేదాలు, ఉపనిషత్ పారాయణ చేస్తారు. యాగశాలలో పండితులందరూ కూడా 5 గంటలకు తీర్థానయనం, నీటిని పూజించి తీసుకుని వస్తారు. ఆలయానికి సంస్కారం, అంటే ఆలయం అంతా కూడా శుద్ధి జరుగుతుంది. వాస్తుకట్ట పర్యగ్నీకరణం అనే క్రియ మనం ఎక్కడ చూడని విధంగా జరుగుతుందంటే, ఒక దర్భకట్టను పెద్దగా కట్టి ఆ దర్భకట్టను యాగశాలలో వెలిగించి, యాగశాల మొదలుకొని సమస్తములైనటువంటి దేవాలయము, గర్భాలయములు, గర్తములు, యంత్రం ప్రతిష్ఠించే స్థలము గర్తం అంటారు. ఆ గర్తములు, సమస్త దేవతా విగ్రహమూర్తులు అన్నిటి చోట ఆ అగ్నిజ్వాలను, ఆ దర్భ కట్టినటువంటి ఆ అగ్నిజ్వాలను అందులో రగులుస్తూ ఆ విధంగా గ్రామ పొలివేర వరకు వెళ్ళి దాన్ని పడవేయడం జరుగుతుందన్నమాట. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే, సమస్తమైనటువంటి వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తుకట్ట పర్యగ్నీకరణం. అంటే కొంత సైంటిఫిక్గా చూసినట్లయితే దర్భ కారణం ద్వారా వచ్చిన ధూళి ద్వారా ఆ దేవాలయం ఇన్ని రోజుల వరకు ఎవరు నివాసం లేరు, మానవులు, దేవతలు లేవు. కాబట్టి అటువంటి సమయంలో ఏముంటాయి, కొన్ని పక్షులు, క్రిములు, కీటకాలు అన్ని రకాలు ఉంటాయి, చెడు కలిగించే మంచి. కాబట్టి ఇప్పుడు దేవతా నివాసం అవుతుంది. కాబట్టి దాన్ని శుద్ధి చేయడం కోసం ఆ వాస్తుకట్ట పర్యగ్నీకరణం అనేటువంటిది మంచి శోభాయమానంగా జరుగుతుంది పండితులచే. ఆ తర్వాత ప్రధాన గర్భాలయంలో ఏదైతే ప్రధాన గర్భాలయం ఉందో ఆ పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని, సీతారాముని ప్రతిష్ఠించే చోట అక్కడ మహాగణాధిపతి పూజ జరుగుతుంది. యంత్ర ప్రతిష్ఠ జరిగే చోట అదే అత్యద్భుతమైనటువంటిది, అతి ప్రధానమైనటువంటిది. అక్కడ మహాగణాధిపతి పూజ చేస్తారు. ఆ యంత్రం ప్రతిష్ఠించే చోట, విగ్రహ ప్రతిష్టాపన జరిగే చోట ఆ స్థల శుద్ధి కొరకు, పుణ్యాహవాచన శుద్ధి కొరకు పంచకలశములతో పుణ్యాహవాచన జరుగుతుంది. గర్తము, గర్తం అంటే ఎక్కడైతే యంత్రం పెట్టబడుతుందో దాన్ని గర్తం అని పిలుస్తారు. ఆ గర్తములో ఆ విధంగా ధాతున్యాసం, అష్టధాతువులు, పాదరసము, సీసము, అభ్రకము మొదలగు వాటన్నిటితో కూడా ధాతున్యాసము, నవరత్నములు, ఈ విధంగా నవరత్నములు అన్నీ ఉంటాయి. నవగ్రహాలకు సంబంధించినటువంటి కెంపు, ముత్యము, పగడము, పచ్చ, పుష్యరాగము, అదేవిధంగా వజ్రము, నీలము, గోమేదికము, ఈ విధంగా అటువంటి నవరత్నములు అన్నిటితో కూడా వైడూర్యం, వీటన్నిటితో కూడా నవరత్నన్యాసం అనేటువంటి జరుగుతుంది. బీజన్యాసము, ధాన్యాలు వచ్చి నవధాన్యాలు, ఇటువంటి అనేకమైనటువంటి రకరకములైనటువంటి ధాన్యములు, అదేవిధంగా రత్నములు, ధాతువులు అన్నింటినీ పోసి, పాదరసాన్ని పోసి, ప్రాణశక్తి కలిగినటువంటి పాదరసాన్ని అందులో పోసి, దానిపై సుముహూర్తం 9:55 సుముహూర్తం, మేషలగ్నం. సుముహూర్తానికి ప్రతిష్ట కావలసింది యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన కాదు. యంత్రమే అసలైనటువంటి ప్రాణశక్తి. దేవాలయాన్ని మొత్తం కాపాడుకునేది, దేవాలయ శక్తి అంతా ప్రజ్వరిల్లేది యంత్రముతోటే.
ఇన్ని సంవత్సరాలు మహా గొప్పగా గురువుగారిచే శ్రీ 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 ఒంగోలు రామేశ్వరాచారి గురువుగారిచే పూజించబడినటువంటి ఆ యంత్రము వారి కరకములచే, ఎందుకంటే వారు ఉపాసకులు, వారి చేతి మీదనే జరిగితే దానికి సంపూర్ణ శక్తి ఉంటుంది. సాక్షాత్ పరమశివుడే వస్తాడు వారి రూపంలో. యంత్ర ప్రతిష్టాపకులు ఎవరు అని అందరికీ సందేహం ఉంది. సాక్షాత్ పరమశివుడే అని చెప్పవచ్చు. ఆ శివుడే వారి రూపంలో వచ్చి ఆ యంత్ర స్థాపన జరుగుతుంది. ఆ యొక్క ప్రతిష్టా సుముహూర్తములకు 9:55 మేషలగ్న సుముహూర్తములకు యంత్రస్థాపన, దానిపై విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ యంత్రాలు ప్రతిష్టాపన జరపబడతాయి. వాటిపై ఇక విగ్రహములన్నింటినీ కూడా ప్రతిష్ఠిస్తారు. విగ్రహాన్ని చక్కగా కూర్చోబెట్టిన తర్వాత వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రాణం అందులోకి ఈ విధంగా 9 రోజులు అధివాసాలు చేయగా వాటికి సంపూర్ణ ప్రాణకళలు వస్తాయి. వాటికి ఇంకా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది శాస్త్రోక్తంగా ప్రాణ సూక్తముతో. కళావాహనలు అందులో చతుశ్రేష్ఠ 64 కళలన్నింటినీ కూడా అన్ని రకాల సూర్యకళ, చంద్రకళ, వహ్నికళ, తేజోకళ, శక్తి కళ, ఇటువంటి రకరకాల సోమకళ, ఇటువంటి రకరకాల కళలన్నింటినీ కూడా అందులోకి ఆవాహన చేస్తారు. కళలు అంటే ఇప్పుడు మనం ప్రాణముతో ఉన్నాం, సమయానికి దప్పిక వేస్తుంది, సమయానికి ఆకలి వేస్తుంది, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, శ్వాసను పీల్చుకోగలుగుతున్నాం, తిన్నదాన్ని జీర్ణించుకోగలుగుతున్నాం, మలమూత్రములు విసర్జన చేసుకోగలుగుతున్నాం, ఎవరైనా ముడితే స్పర్శను తెలుసుకోగలుగుతున్నాం. ఇవన్నిటికీ కారణం కళలు మన లోపల ఉన్నటువంటి. ఆ కళలన్నీ అప్పటి వరకు అది రాయే, అందులోకి ప్రాణ కళలన్నింటినీ కూడా ఆవాహన చేయబడతాయి. ఇటువంటి కళావాహనం, ఆ కళావాహానికి సంబంధించినటువంటి కళావాహన హోమం జరుగుతుంది. అటు మంత్రము ఇటు హోమం 2 జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ విగ్రహమూర్తులకు గురువు గారు ఓంకార నాదాన్ని వినిపిస్తారు. దృష్టి స్థాపన జరుగుతుంది. మొదటిసారి ఆ యొక్క కనులు అప్పటి వరకు మూయబడి ఉంటాయి. ఆ కనులపై ఉన్నటువంటి మైనాన్ని తీసి దృష్టి స్థాపన, నేత్రోన్మీలనం చేసి దృష్టి స్థాపన అనేటువంటి జరుగుతుంది. దృష్టి స్థాపన జరిగి అగ్ని ప్రజ్వలన, దృష్టి ఎక్కడ పడుతుందంటే మొదటగా అగ్ని వెలుగుతుంది కదా, ఆ అగ్ని ప్రజ్వలనపై ఆ యొక్క మొదటగా భగవంతుని దర్శనాన్ని ఎవరు తట్టుకోలేరు, అంత ప్రాణశక్తి వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని తట్టుకునేది కేవలం అగ్ని, అదేవిధంగా గోవు. అందుకే దేను అంటే ఆవును దర్శింపజేస్తారు. ఆ దర్శనం ఏ విధంగా జరుగుతూ ఉంటుందంటే ధాన్య తండుల ధాన్య రాసులు అంటే బియ్యాన్ని, వడ్లను, అన్నాన్ని రాసులుగా పోసి దానిపై అఖండ జ్యోతిని వెలిసి వాటి ద్వారా దృష్టి వెళుతూ ఆ యొక్క అగ్నిపై పడుతుంది. ఆ తర్వాత ఆ గోవుపై పడుతుంది. దర్పణంపై తనను తానుగా చూసుకుంటాడు భగవంతుడు, అద్దములో పడుతుంది. ఇవన్నీ కూడా దర్పణ దర్శనం జరిగి అప్పుడు శాంతి కొరకు ఖడ్గములు, వీరభద్ర ఖడ్గములను పురోహితులు అర్పిస్తారు. వీరభద్ర ఖడ్గములతో భయంకరముగా ఖడ్గములు శాంతి ప్రదర్శన చేసి బలిహరణ చేసి ఈ యొక్క 11 రోజులు జరిగిన ఈ 9 రోజుల ఈ ప్రతిష్టా కార్యక్రమంకు మొదట జరిగిన 9 రోజులకు వాటన్నిటికి బలిహరణలు అర్పించి మహానివేదన చేస్తారు. విగ్రహమూర్తులకు, ప్రతిష్ఠ అయినటువంటి విగ్రహమూర్తులకు నీరాజనం జరుగుతుంది, అన్నశాంతి జరుగుతుంది, దశ శాంతులను పఠిస్తారు పురోహితులు, పంచవేద పఠనం జరుగుతుంది. చతుర్వేదాలు అంటాం కానీ ప్రణవవేదమైనటువంటి ఈ యొక్క భారత ఇతిహాస పురాణాలన్నీ కూడా ప్రవచించబడి దాన్ని పంచవేదనంగా పఠనంగా జరుగుతుంది. ప్రధాన ఆచార్యులు వాటిని ముందుగా ఈ యొక్క జవాన్లైనటువంటి గురుదేవులు మొదట దర్శనం చేసుకుంటారు. ప్రధాన ఆచార్యుడు దాన్ని శిల్పాలను చెక్కినటువంటి శిల్పాచార్యుడు, అక్కడ పూజ చేసినటువంటి ఋత్వికులకు అందరికీ కూడా మూల విరాట్ల దర్శనం మొదటి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత భక్తులందరికీ కూడా శ్రీ జగదంబా సహిత జగదంబేశ్వరుడు, శ్రీ సీతారామచంద్ర స్వాముల సహిత సమస్త దేవతల యొక్క దర్శనం భక్తులకందరికీ కూడా జరుగుతుంది. ఆ తర్వాత తీర్థ ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ యథావిధిగా జరుగుతుందన్నమాట. అది 23వ తారీఖు రోజు ప్రతిష్ఠ రోజు. మరి ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా వాటిని అదే రోజు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది, అన్ని విగ్రహాలు కాబట్టి వాటిని మరికొన్ని రోజులు 11 రోజులుగా మనం దాన్ని విస్తరింపాం. కాబట్టి మళ్ళీ ప్రతిష్ఠ తెల్లవారి 24వ తారీఖు సోమవారం రోజున యథావిధిగా యాగశాల పూజలు జరిగి ప్రతిష్ఠ జరిగిన చోట తప్పకుండా శాంతి కళ్యాణం జరగాలన్నమాట ఆ దేవతామూర్తులకు. అందుకే మనం ఉత్సవ విగ్రహాలుగా అతి ఎత్తుగా దాదాపు 2.5 అడుగులు ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు సీతారామచంద్రులకు శాంతి కళ్యాణం, పార్వతీ పరమేశ్వర కళ్యాణం, సీతారామ కళ్యాణం ఏకకాలంలో జరుగుతాయి. మన ఏకకాలంలో ఎక్కడ చూడలే కదా హరిహరుల కళ్యాణం. అట్లా ఇటువైపు పార్వతీ పరమేశ్వరులకు వైపు సీతారాముల కళ్యాణం అత్యద్భుతంగా కన్నుల పండుగగా జరిగే కళ్యాణాలు, తలంబ్రాలు ఆ విధంగా జరిగి దేవాలయ దాతలకు, ప్రముఖులకు, ఆ విధంగా అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక దర్శనం చేయించి అర్చనలు చేసి వారికి ఆ విధంగా దాతలకు, పెద్దలకు అందరికీ కూడా సన్మానాలు చేయబడతాయి 24వ తారీఖు రోజు. ఆ తర్వాత 25వ తారీఖు రోజు వెళ్ళినట్లయితే మంగళవారం రోజున యథావిధి పూజలు జరుగుతాయి మళ్ళీ. ఎందుకంటే ఇప్పటికీ యజ్ఞం ముగియలేదు, పూర్ణాహుతి జరిగితే యజ్ఞం ముగిసినట్టు. కాబట్టి 25వ తారీఖు రోజున యథావిధి పూజలు జరిగి భక్తులందరూ ఇన్ని రోజుల వరకు భగవత్ సేవలో జపం రూపంలో వాళ్ళ జపతర్పణాన్ని యంత్రాలకు అర్పిస్తారు. అదేవిధంగా నామస్మరణ లిఖితపూర్వకంగా రామకోటి మనం రాస్తాం కదా, అట్లా రామకోటి, శివకోటి, దేవీ నామకోటి, అమ్మవారి నామాన్ని కూడా అట్లా అందరూ రాశారు. అది కోటి నామం అయింది. ఆ పుస్తకాలన్నింటినీ కూడా పుస్తక హోమం జరుగుతుంది. ఆ పుస్తకాలన్నీ యజ్ఞేశ్వరునికి సమర్పిస్తే నేరుగా భగవంతునికి చెంది. ఎక్కడైనా కొన్ని చోట్ల వాటిని ఏం చేస్తారంటే ఒక దాంట్లో పాతి పెట్టి భగవంతునికి అర్పణ చేస్తారు.
కానీ ఇక్కడ ఏమిటంటే నేరుగా యజ్ఞేశ్వరునికి అర్పించబడుతుంది. ఇది ఒక గురు పద్ధతిలో జరిగే సాంప్రదాయం. అగ్నికి అర్పించడం ద్వారా నేరుగా భగవంతునికి ఆ లిఖితపూర్వక నామస్మరణ వెళుతుంది. మహాపూర్ణాహుతి జరుగుతుంది. యజ్ఞాలన్నిటికీ చివరిగా జరిగే మహాపూర్ణాహుతి యాగం అనేటువంటిది ఆ రోజు జరుగుతుంది. అప్పుడు యాగశాల మహాపూర్ణాహుతి అయిన తర్వాత యాగశాల ఉద్వాసన అంటే కదిలిస్తారు. యజ్ఞ దంపతులు ఎవరైతే అన్ని రోజులు యజ్ఞాలకు కూర్చున్న దంపతులు ఉంటారో వాళ్ళ పురోహితుల ఆశీర్వాదం ఉంటుంది. శాంతి పఠనాలు, అవభృత స్నానం. ఆ రోజు పంచబ్ర కలశాలలో ఉన్నటువంటి ఎన్ని రోజులు పూజ చేసినటువంటి ఆ కలశంలో ఉన్నటువంటి నీటిని విగ్రహం పైన శిఖర కలశ స్థాపన చేసి దానిపై నుంచి అవభృత స్నానంగా ఆ యొక్క దేవాలయ శిఖరాలకు అభిషేకం చేస్తారు. దీన్ని అవభృత స్నానం అంటారు. ఆ తర్వాత 26వ తారీఖు రోజు ఇక మహాశివరాత్రి అంటే 25వ తారీఖు వరకు ప్రతిష్టా కార్యక్రమాలు ముగిసినవి. ఏదైతే ప్రతిష్టలో ప్రతిష్ఠించబడినటువంటి పరమేశ్వరుడు అమ్మవారు సీతారాములు ఉన్నావో ఈ దేవాలయంలో మహాదివ్యమైనటువంటి మొదటి పండుగ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రుద్రాభిషేకం అందులో ప్రతిష్ఠించబడినటువంటి 5 అడుగుల మహాశివలింగానికి అత్యద్భుతమైనటువంటి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. కనుల పండుగగా కనులు చూస్తే ఆనందపడతాయి. అంత చక్కగా దివ్యంగా ప్రతిష్ఠించబడిన ఆ పరమేశ్వరునికి కనుల దారులుగా ఆనంద బాష్పాలను అర్పిస్తూ ఆ పరమేశ్వరునికి దివ్యమైనటువంటి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. ఆ స్వామికి అర్చనలు అభిషేకాలు జరిగి ఆ రోజు మహాశివరాత్రి నిశిరాత్రి వేళ ఆ పరమేశ్వరునికి మన మంచిర్యాల పట్టణంలో లేని విధంగా అత్యద్భుతంగా ప్రతిష్ఠ అయినటువంటి ఆ పరమేశ్వరునికి లింగోద్భవ కాలంలో జరిగేటువంటి పూజ జరపబడి శాంతి పఠనం జరుగుతుంది. ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఈ ప్రతిష్టా కార్యక్రమం వివరాలు. ఇంత కార్యక్రమం వివరణే ఇంత అద్భుతంగా ఉంటే కార్యక్రమం ఇంకెంత అద్భుతంగా జరుగుతుంది. దాన్ని చూడడం ఎంతో వివరణ ఉంటుంది. నేను చాలా కొంత మాత్రమే ఇచ్చాను వివరణ. దాన్ని చూస్తే మన కనుల పండుగనే. కాబట్టి ఈ 11 రోజులు జరిగే కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇంత గొప్పవైనటువంటి అధివాసాలు, యజ్ఞాలు, కుంకుమార్చనలు, ఆ యొక్క దర్శనాలు, గొప్ప గొప్ప గురువులు కూడా వస్తున్నారు. ఎంతో మంది గురువులు వస్తున్నారు. కాబట్టి వారందరి దర్శనాలు సాక్షాత్ పరమశివుడు నారాయణుడి దర్శనమే. సాక్షాత్తు ఆదిశంకర హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వాముల వారు, బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినటువంటి బ్రహ్మంగారి మఠాధిపతి వెంకటాద్రి స్వాముల వారు, శ్రీ 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 ఆత్మవర్షి శివరాజయోగి కృష్ణస్వామీజీ వారు, అదేవిధంగా బేడి మహారాజ్ గారు, బేడీలతో దిగంబరంగా ఉండే సాధువు, నాగ సాధువులు, ఆ విధంగా ఇంకా ఎంతో మంది ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి వేంచేస్తున్నారు. ప్రవచనకర్తలు కూడా వస్తారు. వారందరి దర్శనం సాక్షాత్ భగవద్ దర్శనం. ఇటువంటి దర్శనాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించి ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. భజన, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. వీటన్నిటిని చూసి ఆ పార్వతీ పరమేశ్వరుల సీతారామచంద్రుల యొక్క మా గురుదేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ 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 వన్నోజుల రామేశ్వరాచార్యుల వారి యొక్క ఈ దివ్య కార్యక్రమంలో అందరం కూడా పాల్గొందాం. తను మనో ధనరూపకంగా. ఎందుకంటే ఒక్కరు చేయడం ఇది అత్యద్భుతమైనది. భగవత్ సంకల్పమే. శివుడు వారిచే చేయిస్తున్నారు. కాబట్టి ఆ గురుదేవులు చేసే ఈ యజ్ఞ మహోత్సవ ఈ ప్రతిష్టా కార్యక్రమంలో అందరం సహకరిద్దాం. తద్వారా అందరం దేవాలయ నిర్మాణంలో పాల్గొన్న వాళ్ళం అవుదాం. ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు అవుదాం. తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. ధర్మం రక్షించబడితే లోకమంతా సుఖంగా ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి వాక్యాన్ని ఆశ్రమం రూపంలో, గోవుల రూపంలో కాపాడుతున్నటువంటి రామేశ్వరాచార్యుల వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈ యొక్క వివరణ ముగిస్తున్నాను. సర్వం సద్గురు దివ్యచారణ చరణార విందార్పణమస్తు. శుభం.